प्रणाम प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, नमस्ते। हरे कृष्णा, दंडवत प्रणाम। माताजी हरे దండాలు कृष्णा ప్రణామం. प्रभु जी, सन माता जी, दंडवत प्रणाम. हरे నా హరే మంగళాచరణ కృష్ణ చేసుకొని మాతాజీ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण దండాలు ప్రణామం. హరే కృష్ణ. हरे कृष्णा माताजी। హరే हरे కృష్ణ कृष्णा మాతాజీ. माता जी धन्यवाद प्रणाम। हरे कृष्णा, दंडवत प्रणाम. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौरनिताई की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। సో మనం ఈ రోజు కొన్ని స్టోరీస్ చెప్పుకుందాము. మన భక్తుల స్టోరీస్, అంటే మన చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కొన్ని లీలలు జరిగినాయి కదా, వాటి గురించి చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకుందాం. జనరల్ గా మనం ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, మన మీద ఆధారపడిన వాళ్ళు మన పిల్లలు, మన బంధువులు, లేకపోతే ఆ, మనం మనం శ్రద్ధ పెట్టే వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని అనుకుంటామా, లేదా ప్రోగ్రెస్ అవ్వాలని అనుకుంటామా? మాతాజీ అనుకుంటాం కదా. అవును కొన్ని మాతాజీ కొన్నిసార్లు మనకంటే ముందే అభివృద్ధి చెందాలని కూడా అనుకుంటాం. వాళ్ళు అంటే మన పిల్లలు మనకన్నా ఎక్కువగా ఎదగాలి బాగున్నారు. భౌతికంగా ఆధ్యాత్మికంగా అని కూడా అనుకుంటాము. వాళ్ళకి అవును. ఇంకా మంచి సాంగత్యం అసోసియేషన్ ఇవ్వాలని అనుకుంటాం, వాళ్ళని బాగా ప్రోత్సహిస్తాం, ఇంకా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం, ప్రే చేస్తూ ఉంటాం. ఇంకా భక్తులు ఎవరైనా గొప్ప గొప్ప భక్తులు ఉంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నమాట, మా పిల్లల గురించి ప్రార్థించండి అని కూడా చెప్తూ ఉంటాం కదా. సో అలా అవును. శ్రీల ప్రభుపాదులు వాళ్ళ తండ్రి, ఆయన తండ్రి గారు కూడా అలానే అనుకునే వాళ్ళంట. ఆయన ఎవరెవరు సాధువులు అయితే వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి, ఆయన ఎవరి సాధువుల దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అందరికీ చెప్పేవాళ్ళంట, నా కొడుకు రాధారాణికి బాగా మంచి భక్తుడు అవ్వాలి, ఆశీర్వదించండి అని అడుగుతూ ఉండేవాళ్ళంట. సో అలానే మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఇంకా కఠినంగా కూడా ఉంటాం, వాళ్ళ మీద కొన్ని నియమాలు పెడతాం. పొద్దున్నే లేవండి, జపం చేయండి, ఇట్లా ఉండండి అట్లా ఉండండి అని కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు తప్పుదారి పట్టకుండా ఉండాలని, రైట్ వేలో వెళ్ళాలి, మంచిగా ప్రోగ్రెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం కదా. సో ఇవన్నీ కరెక్టే, కానీ ఇవి కాకుండా ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, మనము కృష్ణుణ్ణి ఎక్కువగా ప్రేమించాలంట.
అంటే మనం ఎక్కువగా ప్రేమిస్తే మన మీద ఆధారపడిన వాళ్ళు, మన పిల్లలు, మన బంధువులు వీళ్ళందరూ కూడా చక్కగా ఆయనకి ప్రీతిపాత్రులు అవుతారంట. అది ఎలా అవుతారనేది మనం చూద్దాం. కొన్ని చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకొని చూద్దాము. అయితే జనరల్‌గా మనకి కృష్ణుడు భక్తవత్సలుడు అని అంటాం గదా! ఆయన ఆయన చెప్పాలంటే వృందావన్‌లో వచ్చినప్పుడు వృందావన్‌లో రాత్రయితే యశోదామాత కనిపించకపోతే కృష్ణుడు ఏడ్చేవాళ్ళంట. ఇంకా అర్జునుడికి రథసారథి అయ్యారు. ఆయన ఫ్రెండ్ గాబట్టి ఆయన డివోటీ కాబట్టి. ఇంకా గోపికలు ఉంటారు గదా! వృందావన్‌లో వాళ్ళందరూ గోపీస్ వీళ్ళందరి ప్రేమకి ఆయన ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్తారనమాట. భాగవతంలో 10th క్యాంటోలో గూడా ఇది రాసుంది. అయితే కృష్ణుడు తన భక్తుల్ని ప్రేమించడమే కాదు, తన భక్తులతో సంబంధం ఉన్న ప్రతి వాళ్ళని ప్రేమిస్తారు అనే దానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకొని ఎలా జరిగిందనేది చూద్దాము. అయితే కృష్ణుడు అనుకుంటారంట మన మీద ఎవరైతే మనం కృష్ణుడి భక్తులైతే మన మీద ఆధారపడిన వాళ్ళని కూడా ప్రేమించడం ఆయన బాధ్యత అని భావిస్తూ ఉంటారంట. అయితే మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. శ్రీవాస్ ఠాకూర్ అని ఒకాయన ఉండేవాళ్ళనమాట. శ్రీవాస్ ఠాకూర్ అంటే మీ అందరికీ తెలుసా? శ్రీవాస్ ఠాకూర్ విన్నారా ఎప్పుడైనా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. మనం ఒక మంత్రం చేస్తాం గదా! చాంటింగ్ చేసేటప్పుడు శ్రీకృష్ణ చైతన్య ప్రభు పంచరత్న నిత్యానంద మంత్రంలో ఉంటారు మాత. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్తవృందాని గౌరభక్త. అని చదువుతాం గదా! సో వాళ్ళందరూ ఎవరో తెలుసా మీకు? అందరికీ తెలియకపోవచ్చు. మనం ఒకసారి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అంటే ఆయన కృష్ణుడే అన్నమాట. 500 సంవత్సరాల క్రితం ఆయన భక్తుడి రూపంలో మనకి అవతరించారన్నమాట. మన గౌడీయ వైష్ణవ పరంపరలో ఆయన శ్రీ చైతన్య మహాప్రభు గూడా ఉంటారు. ఆయన భక్తుడి రూపంలో అవతరిస్తారు. మనందరికీ భక్తి ఎలా చేయాలో నేర్పిస్తారన్నమాట. ఆయన స్వయంగా భగవంతుడే. ఇంకా రాధారాణి అంశలో వస్తారన్నమాట. చక్కగా బంగారు వర్ణంలో వస్తారన్నమాట. ఆయన సంకీర్తన యజ్ఞం మన కలియుగ ధర్మం సంకీర్తన యజ్ఞం అని చెప్పి ఆయన అన్ని దేశమంతా పర్యటించి చక్కగా చాంటింగ్ గురించి, హోలీ నేమ్స్ చాంటింగ్ గురించి బాగా విస్తారంగా ఆయన ప్రచారం చేశారన్నమాట. సో కృష్ణుడు వస్తే బలరాముడు కూడా వస్తాడు కదా! లార్డ్ నిత్యానంద అంటే బలరాముడు అన్నమాట. ఆయన కృష్ణుడి అంశే కాబట్టి ఆయన కృష్ణుడితో పాటు ఆయన కూడా అవతరించారు నిత్యానంద రూపంలో. ఇంకా అద్వైత ఆచార్య అని ఒక ఆయన ఉంటారు కదా! రైట్ సైడ్ మనకి ఫోటోస్ చూపిమంటారా? అవసరం లేదా? ఒకసారి చూపించండి నేను మాతాజీ. చూపించండి మాతాజీ. స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. సో మిడిల్ లో ఉన్న ఆయన శ్రీకృష్ణ చైతన్య చైతన్య మహాప్రభు అని కూడా అంటారు. ఈ పక్కన నిత్యానంద అన్నమాట. ఈయన మనకి ఎప్పుడు నిత్యానంద బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటారు, మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈయన అద్వైత ఆచార్య అంటే విష్ణుమూర్తి శివుడు కలిపిన అవతారం అన్నమాట ఇది అద్వైత ఆచార్య. ఈయన గదాధర పండిత్ అంటే రాధారాణి అవతారం అన్నమాట. ఇంకా శ్రీవాస్ అంటే ఈయన అన్నమాట. ఈ చివర ఉన్న ఆయన శ్రీవాస్ నారద మహాముని అవతారం అన్నమాట. సో వీళ్ళందరూ మనకి 500 ఇయర్స్ బ్యాక్ 500 సంవత్సరాల క్రితం వచ్చారు. ఈ మహామంత్రం గురించి కూడా మనం శిక్షాష్టకం చేసుకుంటూ ఉంటాం కదా! అది మహాప్రభు చెప్పిన శిక్షాష్టమి. అలా మనకి చైతన్య చరితామృత అని కూడా ఉంటుంది. మనకి భగవద్గీత వస్తే గనక భాగవతం బాగా అర్థమవుతుంది. భాగవతం చదివిన తర్వాత చైతన్య చరితామృత చదవమంటారు. అది అడ్వాన్స్డ్ అన్నమాట. పీజీ లాగా అన్నమాట. సో మనకి ఎప్పుడైతే భాగవతం కొంచెం ఐడియా వస్తుందో అప్పుడు చైతన్య చరితామృత చదువుకోవచ్చు. సో శ్రీవాస్ ఠాకూర్ స్టోరీ ఒకటి చదువుకుందాం మనం. అయితే శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఒక పనమ్మాయి ఉండేదంట. అమ్మాయి పేరు దుఃఖి అంట. దుఃఖి ఏం చేస్తూ ఉండేదంటే ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట.
వాళ్ళ ఇంట్లో దాసి కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేది. అయితే ఒకసారి మహాప్రభు వచ్చారనమాట శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంటికి. సో అయితే ఆ దా అక్కడ మంచిగా అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దుక్కి అనే దాసి ఉంది కదా, ఆమె కూడా బాగా సేవలు చేస్తూ ఉండేదన్నమాట. ఆమె చక్కగా నీళ్లు తెచ్చి అభిషేకానికి సహాయం చేయడం అలాంటివి చేస్తూ ఉంది. అయితే మహాప్రభు అది గమనిస్తారనమాట. ఆమె చాలా శ్రద్ధతో సేవ చేస్తూ ఉంటుంది. అండ్ శ్రీవాస్ ఠాకూర్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్ని భగవంతుడి కార్యక్రమాల్లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంట్లోనే ఉంటూ. అయితే మహాప్రభుకి చాలా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే శ్రీవాస్ ఠాకూర్ కి హెల్ప్ చేస్తుంది, శ్రీవాస్ ఠాకూర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి, వాళ్ళ పని మనిషి కాబట్టి. అండ్ ఆమె చేసే సేవ కూడా చక్కగా ఆయనకి నచ్చుతుంది. అయితే ఆయన పిలిచి చెప్తారనమాట, నీ పేరు ఇవాళ నుంచి సుఖీగా మార్చేస్తున్నాను అని చెప్తారనమాట. అంటే పేరు ఒకటే మార్చడం కాదు, సో దుఃఖీ నుంచి సుఖీ చేశారు అంటే పేరు మాత్రమే కాదు, తను ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చేశారనమాట. అలా మహాప్రభు ఆమె మీద ప్రేమ ఆమె మీద దయ చూపించారు. అలా దుఃఖీ నుంచి సుఖీ ప్రసాదం అనేది ఆమెకు దొరికిందనమాట. ఎందుకు దొరికిందంటే ఆమె కేవలం శ్రీవాస్ ఠాకూర్ తో ఉన్న సంబంధం వల్లే దొరికిందనమాట. ఆయన ఇంట్లో పని చేయడం వల్ల శ్రీవాస్ ఠాకూర్ మహాప్రభుకి చాలా ప్రియమైన వాళ్ళు కాబట్టి, శ్రీవాస్ ఠాకూర్ కి ఇంత హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆమెని అలా ఆనందింపచేసి ఆమెకి సుఖాన్ని అనేది ప్రసాదిస్తారనమాట. ఎప్పుడు ఆనందంగా ఉండేలాగా చేస్తారనమాట. అంటే మనం కృష్ణుడిని ప్రేమిస్తే మన సేవకులు లేదా మనకు సహాయపడే వాళ్ళు కూడా కృష్ణుడి వాళ్ళ మీద దయ చూపిస్తారని మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. అయితే ఇంకొక ఉదాహరణ చూద్దాము. నవద్వీప్ అని ఉంటుంది కదా మనకి, మాయాపూర్ ఎవరైనా వెళ్ళారా? మన చైతన్య మహాప్రభు నవద్వీప్ లో పుడతారనమాట. నవద్వీప్ అంటే 9 ద్వీపాలు ఉంటాయి అక్కడ. అది కోల్కతా దగ్గర బెంగాల్లో ఉంటుంది. సో నవద్వీప్ నుంచి జగన్నాథపురికి. హరే కృష్ణ. నేను వెళ్ళొచ్చాను మాతాజీ, నవద్వీప్ వెళ్ళొచ్చాను అక్కడ. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో నవద్వీప్ నుంచి జగన్నాథ్ పురికి ప్రతి సంవత్సరం భక్తులు వెళ్తూ ఉంటారన్నమాట. జగన్నాథ్ దర్శనానికి వెళ్తూ ఉంటారు నవద్వీప్ నుంచి. సో అలా కొంతమంది హెల్ప్ చేస్తారనమాట. శివానంద్ సేన్ అని ఒక ఆయన ఉంటారు భక్తుడు. ఆయన వీళ్ళందరికీ భోజన వసతి, ప్రసాదం, ఇంకా వెళ్ళడానికి రావడానికి ప్రయాణ సదుపాయాలు ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, శివానంద్ సేన్ అని ఆయన. అయితే ఒకసారి ప్రయాణంలో వాళ్ళు అందరు స్టార్ట్ అవుతారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ అవుతారు. వాళ్ళందరూ చక్కగా జగన్నాథ్ పురికి ప్రయాణం అవుతారన్నమాట. కాకపోతే వాళ్ళు పడవలో వెళ్తూ ఉంటారన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ గుంపులోకి ఒక కుక్క కూడా వచ్చి చేరుతుంది అనమాట. సో అయితే శివానంద్కి చక్కగా, అంటే శివానంద్ భక్తుడు కాబట్టి ఆయనకి కుక్క అయినా మనిషి అయినా సమానమే అనమాట. అంటే అందరిలో ఆత్మ ఉంటుంది కాబట్టి ఆ కుక్క కూడా రావడం చూసి కుక్కని కూడా తీసుకెళ్లాలని అనుకుంటారన్నమాట జగన్నాథ్ పురికి. అయితే కుక్క వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కిన పడవ ఎక్కుతుంది అనమాట. పడవ ఎక్కిన తర్వాత అందరు దింపేయడానికి ట్రై చేస్తే శివానంద్ సేన్ ఏం చేస్తారంటే, లేదు ఉంచండి, తను కూడా వస్తది మనతో పాటు జగన్నాథ్ పురి అని చెప్తారనమాట. అయితే రోజు ప్రసాదం పెట్టడం కుక్కకి, ఆ పడవలో తీసుకెళ్ళడానికి ఎక్కువ డబ్బులు అడుగుతారనమాట. మనుషులకి అయితే ఇంత కుక్క కూడా వస్తే ఇంత డబ్బులు కట్టాలంటే శివానంద్ సేన్ పర్వాలేదని డబ్బులు కడతారనమాట కుక్క తీసుకెళ్లాలని చెప్పేసి. అయితే రోజు ప్రసాదం పెడుతూ ఉంటారు. కొన్ని రోజులు పడుతుంది అనమాట వాళ్ళకి వెళ్ళడానికి. అయితే ఆ సేవకులందరూ ఒకరోజు శివానంద్ సేన్ కి ఏదో పని మీద ఉంటూ మిగతా సేవకులకు చెప్తారనమాట, ఆ కుక్కకి మీరు ఈ రోజు ప్రసాదం పెట్టండి అని. కాకపోతే వాళ్ళు మర్చిపోతారనమాట. మర్చిపోవడం వల్ల కుక్కని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేక ఆహారం కోసం అది ఎటో వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే తర్వాత ఈవినింగ్ కి శివానంద్ సేన్ వచ్చి అడుగుతారనమాట, ఈ ఏమైంది, కుక్కకి ప్రసాదం పెట్టారా, కుక్క కనిపించట్లేదు ఏంటని. అయితే వాళ్ళందరూ అయ్యో మేము మర్చిపోయాము, గుర్తులేదని చెప్తారనమాట. మళ్ళీ ఒక 10 మందిని పంపించి వెతికిస్తారు ఆ కుక్క కోసం, కానీ ఆ కుక్క దొరకదనమాట. అది కుక్క కాబట్టి దానికి మళ్ళా ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది కదా, సో అది దొరకదనమాట. చివరికి ఇంకా వదిలేస్తారు. శివానంద్ సేన్ కొంచెం బాధపడతారు బాగా. అయితే చివరికి శివానంద్ ఈ భక్తులందరూ జగన్నాథ్ పురికి వెళ్తారనమాట. జగన్నాథుని దర్శనానికి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ జగన్నాథుని దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చైతన్య మహాప్రభు అక్కడ పూరిలో ఉంటారనమాట. చైతన్య మహాప్రభు ఆయన చివరి దశలో ఉన్నప్పుడు ఆయన అవతారం చాలించే ముందు పూరిలోనే ఉంటారు. పూరిలోనే అంతర్ధానం అవుతారనమాట. అక్కడే ఆ విగ్రహం దగ్గరే దర్శనం చేస్తూ ఆ విగ్రహంలో కలిసిపోతారనమాట.
అయితే అక్కడ మన చైతన్య మహాప్రభు ఉంటారు. ఆ కుక్కకి చక్కగా ప్రసాదం తినిపిస్తూ కనిపిస్తారన్నమాట వాళ్ళకి. సో, శివానంద్ సేన్ చాలా ఆనందపడతారనమాట. అయితే మనకి కృష్ణుడి దయ ఎలా ఇతరులకి వ్యాపిస్తదో అనేది మనకి అర్థమైంది గదా! ఇప్పుడు. ఆయన కుక్కని గూడా శివానంద్ సేన్ కుక్కని ఇష్టపడ్డారని జెప్పేసి ఆయన కుక్కకి ఆయన చేత్తో ప్రసాదం తినిపిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ కుక్క మొరగడం గూడా కృష్ణ కృష్ణ అని మొరిగినట్టు అనిపిస్తదంట. అంత రియలైజేషన్ ఒస్తది. ఎందుకంటే చైతన్య మహాప్రభు చేతి నుంచి ప్రసాదం తిన్నది గాబట్టి. ఇంకా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ కుక్క నెక్స్ట్ డేనే చనిపోతుంది. ఇంకా వైకుంఠానికెళ్ళిపోతుందంట. సో, కుక్కని వైకుంఠానికి కూడా పంపించగలరు. ఎవరైనా భక్తులు ప్రేమిస్తే కృష్ణుడు వాళ్ళ మీద అంత దయ చూపిస్తారు అనేది గూడా మనం ఈ ఉదాహరణ నుంచి తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ఉదాహరణ ఏంటంటే, సార్వభౌమ భట్టాచార్య అని ఉంటారనమాట. ఎవరైనా విన్నారా సార్వభౌమ భట్టాచార్య అని? వినలేదు మాతాజీ. వినలేదా? సో, ఆయన బృహస్పతి అన్నమాట. ఇంతకుముందు మనకి దేవతల గురువు గారు ఉంటారు కదా! బృహస్పతి. విన్నారా బృహస్పతిని? విన్నాం మాతాజీ. బృహస్పతి దేవతల గురువు. దేవతల గురువు బృహస్పతి మాతాజీ. దేవతల గురువు బృహస్పతి గదా! ఆయన అవును మాతాజీ. సార్వభౌమ భట్టాచార్యగా అవతరిస్తారనమాట ఈ కలియుగంలో. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు చాలా మంచి మంచి వాళ్ళందరూ ఆయనతో పాటు వస్తారు. సో, ఈయన గూడా ఒకళ్ళనమాట సార్వభౌమ భట్టాచార్య. మన డిసైప్లిక్ సక్సెషన్‌లోనే ఉంటారు ఆయన గూడా. సో, సార్వభౌమ భట్టాచార్య ఒక బ్రాహ్మణుల కుటుంబంలో పుడతారనమాట. గౌడీయ వైష్ణవ పరంపరలో ఉంటారాయన. ఆయన 14వ సెంచరీలో పుడతారనమాట. అంటే సార్వభౌమ భట్టాచార్యకి ఒక అల్లుడు ఉంటారనమాట. ఆయన పేరు అమోఘ అన్నమాట. ఆయనకి కృష్ణుడంటే అంత ఇష్టం ఉండదనమాట. ఎప్పుడు ఏదో ఒకటి అఫెన్సివ్‌గా మాట్లాడుతూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడనమాట. ఒకరోజు సార్వభౌమ భట్టాచార్య వాళ్ళ ఇంటికి మహాప్రభు వస్తారనమాట భోజనం తీసుకోవడానికి. సో, అక్కడ భోజనం చేస్తున్నప్పుడు ఆయనకి చాలా పదార్థాలు వండి పెడతారనమాట. అంటే చైతన్య మహాప్రభు సన్యాసి కాబట్టి ఎక్కువ భోజనం అనేది చేయరు. కానీ సార్వభౌమ భట్టాచార్య ప్రేమతో చాలా ఎక్కువ వెరైటీస్ చేసి పెడతారనమాట భోజనంలో. అయితే మహాప్రభు ఇన్ని ఎందుకు చేశారు అని అడిగితే అప్పుడు ఆయన అంటారనమాట, "పూరిలో జగన్నాథుడిగా 56 రకాల వంటలు తింటారు. ఇవి తినలేరా? మీరు తినాల్సిందే" అని ప్రేమగా అడుగుతారనమాట. సరే అని ఇంకా ఆయన పూరి జగన్నాథ్‌ని లాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆయన ఇంకా ఏమనలేక భోజనం చేస్తూ ఉంటారనమాట. చేస్తూ ఉంటే అమోఘ వస్తారనమాట. అమోఘ ఈ సార్వభౌమ భట్టాచార్య వాళ్ళ అల్లుడనమాట. వచ్చి ఆయనకి మామూలుగానే నచ్చదు. ఎవరైనా మనుషులకి ఇంత ఇంత భోజనాలు పెడతారా? అసలా అది ఇది అని తిడుతూ ఉంటారనమాట. ఇంకా సార్వభౌమ భట్టాచార్యకి వాళ్ళ భార్యకి చాలా కోపమొస్తదనమాట. చాలా కోపమొస్తది. ఇంకా వాళ్ళకి భగవంతుడని తెలుసు. అమోఘకి తెలీదనమాట భగవంతుడని. ఇంకా అమోఘని ఎలా తిడతారంటే వాళ్ళు సార్వభౌమ భట్టాచార్య కర్రతో అల్లుడైనా సరే కర్రతో కొట్టి బయటికి పంపించేస్తారనమాట. వెంటబడి తరిమేస్తారు. ఇంకా సార్వభౌమ భట్టాచార్య వాళ్ళ వైఫ్ అయితే వాళ్ళ భార్య ఏమనుకుంటదంటే నాకు కూతురు విధవైనా పర్వాలేదు ఇతనసల బతకూడదు అనే టైప్‌లో అనుకుంటదనమాట. ఎందుకంటే భగవంతుడిని దూషించాడు కాబట్టి వాళ్ళు అంత శాపం గూడా చనిపోవాలని గూడా అనుకుంటారనమాట. సో, తర్వాత కొన్ని రోజులకి ఆయన చేసిన పాపానికి అమోఘకి కలరా వచ్చి చచ్చిపోయే స్టేజ్‌కొస్తాడనమాట. ఇంకా అయినా సరే వీళ్ళకి కోపం తగ్గదు. సార్వభౌమ భట్టాచార్యకి, వాళ్ళ భార్యకి. ఆ రోజు అలా అన్నాడు మన చైతన్య మహాప్రభుని స్వయంగా భగవంతుడినే అంత దూషించాడు గాబట్టి సరైన శిక్షే జరుగుతుంది అని వాళ్ళనుకుంటారు. ఎళ్లి చూడటానికి కూడా ఇష్టపడరనమాట. కానీ మహాప్రభు మాత్రం అతని ఇంటికి స్వయంగా వెళ్తారంట. స్వయంగా వెళ్లి ఆయన గుండె మీద చెయ్యి వేసి, "ఇది కృష్ణుడు నివసించే స్థలము. దీంట్లో అసూయని ఎందుకు పెట్టుకున్నావు నువ్వు" అని అడుగుతారంట. ఇంకా ఆయనకి అప్పటికే చాలా రియలైజేషన్ ఒస్తది. కానీ ఆయన స్పర్శతో అమోఘ ప్యూరిఫై అయిపోతారనమాట. ఆయనకి శుద్ధి అనేది జరుగుతుంది. ఇంకా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్తారనమాట చైతన్య మహాప్రభు. అతనిలో భక్తి అనేది తెప్పిస్తారు ఆయన స్పర్శ వల్ల. ఇంకా అతను లాస్ట్‌లో చక్కగా మహామంత్రం చేసుకునే ఉంటాడు. అయితే ఇప్పుడు మహాప్రభు ఎందుకిలా చేశారంటే సార్వభౌమ భట్టాచార్య వాళ్ళ అల్లుడు కాబట్టి. ఎందుకంటే సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో పనిచేసే పని మనిషి, సేవకులు అంటే మనం చూసాం కదా! శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో పని చేసే పని మనిషి, ఇంకా శివానంద్ సేన్ వాళ్ళకు ఆయన ఇష్టపడిన కుక్కని వాళ్ళందరూ ప్రియమైనట్టే
సార్వభౌమ భట్టాచార్య బంధువు అయిన ఆయన అల్లుడు కూడా ఆయనకి ప్రియం అవుతున్నారని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆయన మీద ఆధారపడిన వాళ్ళు, బంధువులు, వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆయన ప్రేమ అనేది దొరుకుతుందని మనం దీని నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. సో కృష్ణుడిని మనం ప్రేమిస్తే మన మీద ఆధారపడిన వాళ్ళ సంగతి కృష్ణుడు చూసుకుంటారు అని మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. కాకపోతే మనం ఏ ఏ శ్రమ లేకుండా పర్ఫెక్షన్ అనేది వస్తుందా, పరిపూర్ణత సాధించగలమా? ఏమి ఎండివర్ చేయకుండా, ఏమీ చేయకుండా, మన తరపు నుంచి మనం ఏం చేయకుండా మనం పరిపూర్ణత సాధించగలమంటారా? లేదు మాతాజీ, లేదు మాతాజీ, మనం చేస్తేనే ఏదైనా వచ్చేది. మనం కూడా చేయాలన్నమాట. అంటే కృష్ణ భక్తి అనేది మనకి హృదయం నుంచి రావాలి. అదేమి బాహ్యంగా మనం భౌతికంగా చేసేది కాదు. కృష్ణుడు మన హృదయాన్ని చూస్తారనమాట. మనం చేసే పని కాకుండా మన ఇంటెన్షన్, మన ఉద్దేశం ఎలా ఉంది మన హృదయంలో అనేది ఆయన చూస్తూ ఉంటారనమాట. ఆ అయితే మనం జనరల్ గా చెప్తూ ఉంటారనమాట. ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరికైనా ప్రమాదం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విమానంలో వెళ్తున్నారు, విమానంలో వెళ్ళేటప్పుడు హెల్ప్ చేస్తారు కానీ పైకి వెళ్ళిన తర్వాత ఎవరు హెల్ప్ చేస్తారు? ఆ, విమానంలో విమానంలో ఉన్న వాళ్ళే చూసుకోవాలి. ఏదైనా ప్రమాదం వచ్చినా, ఏదైనా చేసినా వేరే విమానం వచ్చి దాన్ని కాపాడగలదా? లేదు మాతాజీ. అలానే మనది కూడా మన జీవితం కూడా అంతే అంట. మనకి జీవితం చివరి ప్రయాణం మాత్రం మనమే చేయాలంట. అది పక్కన వాళ్ళు ఎవరు హెల్ప్ చేసినా లైఫ్ ఉన్నంత వరకు హెల్ప్ చేయగలరు, కానీ ఆ చివరి ప్రయాణం మాత్రం మనమే చేయాలి. చివరిలో మనం భగవంతుని తలుచుకోవడం అనేది మనమే చేయాలన్నమాట. ఎంత చెప్పినా సరే మైండ్ లోకి వెళ్ళకుండా కొంతమంది భక్తులు ఉంటారు. ఆ భక్తుల వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటారంటే, చివరి దశలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ కీర్తనలు చెప్పడం అలాంటి చేయడం చేస్తా ఉంటారు. కానీ అది వాళ్ళ మైండ్ లో నుంచి వాళ్ళే అనుకోవాలి కదా, భగవంతుడి మీద ఆ ప్రేమ, ఆ భగవన్నామ స్మరణ అనేది వాళ్ళే చేయాలన్నమాట. మైండ్ లోకి వెళ్ళి వీళ్ళైతే చేయలేరు కదా. ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ చేయగలరు, కానీ వాళ్ళ ప్రయత్నం కూడా ఉండాలి అనేది మనం అది తెలుసుకోవాలి ఇక్కడ. మెర్సీ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు సార్వభౌమ భట్టాచార్య వాళ్ళ అల్లుడికి ఎలా మైండ్ లో నుంచి ఆ భక్తి అనేది చిగురించిందో, అలా ఆ మైండ్ లో భక్తి అనేది చిగురించాలి. ఆ ఎన్వైరన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు, కానీ అది మాత్రం ఆ ప్రయాణం వాళ్ళే చేయాలని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకొక జనరల్ గా మనకి జ్ఞానం గొప్పదా, భక్తి గొప్పదా అంటే ఏం చెప్తారు? భక్తే గొప్పది మాత. భక్తే గొప్పది. సో జ్ఞానం అనేది విజ్ఞానం ఎలా అవుతుంది? జ్ఞానం అంటే మనకి రియలైజేషన్ వచ్చినప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం జీర్ణించుకొని దానికి భక్తి జోడించుకుంటే గనక మనకి అది విజ్ఞానం అవుతుంది అనమాట. దాన్ని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలన్నమాట. ఆ జ్ఞానం తెలుసుకున్నాము, ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాము, జ్ఞానం తెలుసుకున్నాం కానీ ఆచరించట్లేదంటే మనకి రియలైజేషన్ రానట్టే కదా. ఆ జ్ఞానం మనకి జీర్ణించుకోలేదంటే అర్థం అనమాట. సో ఇలా ఇలా వదిలేస్తున్నాం అంటే అది ఓన్లీ జ్ఞానం వచ్చినట్టు, విజ్ఞానం రానట్టు అన్నమాట, రియలైజేషన్ రానట్టు. సో జ్ఞానం రాకపోతే మనం ఎలా అయితే ఊరికే పైన అలంకరణ లాంటిదే అంట ఆ జ్ఞానం. లోపల నుంచి భక్తి లేకపోతే కనుక అది అహంకారానికి కూడా మార్గం అవుతుంది అనమాట. రావణుడు అలానే ఫాలో అయిపోతారు కదా. రావణాసుడు తెలుసు కదా, అతని సోదరుడు విభీషణుడు కూడా చెప్తూ ఉంటాడు, సీతాదేవిని రాముడికి ఇచ్చేసేయి, ఇది చాలా తప్పు చేస్తున్నావు నువ్వు, అది ఇదని చెప్పినా కూడా, కానీ అతను వినడు అనమాట. కానీ అతను చాలా గొప్ప భక్తుడు, మామూలుగా శివుడికి చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప జ్ఞాని కూడా రావణుడు. కానీ ఆయనకి లేనిది ఏంటంటే శివభక్తి ఉంది, కానీ మన విష్ణుమూర్తి భక్తి లేదనమాట. విష్ణుమూర్తి మీద ఆయనకి కోపం ఉంది, ఆయన మీద జయించాలనే ఒక పట్టుదల ఉందన్నమాట. సో అందుకని ఆయన ఆ గర్వం వల్ల పతనం అవుతారు. అయితే హనుమంతుడు చూస్తే కనుక ఆయన నిజమైన విజ్ఞానాన్ని పొందిన వాళ్ళనమాట. ఎలా అంటే ఆయన రావణుడి కన్నా చాలా బలవంతుడు, అతనికి కూడా విద్య, శక్తి అన్ని ఉన్నాయి, కానీ ఆయనకి ఆశ లేదనమాట, గ్రీడీనెస్ లేదు. ఎలా అయితే రావణాసుడికి అత్యాశ ఉందో అలాంటి ఆశ ఆయనకి లేదు, ఆయనకి సేవ చేయాలనే కోరిక ఉందన్నమాట. సో హనుమంతుడి బలం వినయంతో కలిసింది, అందుకని అది ఎక్కువ శక్తిగా మారింది అనమాట. అందుకని ఇప్పటికీ హనుమంతుడిని పూజిస్తారు, కానీ రావణాసుడిని ఇప్పటికీ అందరూ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గానే చూస్తారు, కానీ ఒక గుడ్ ఎగ్జాంపుల్ గా చూస్తారా? చూడరు మాతాజీ. చూడరు కదా.
అవును సో మాతాజీ. హిరణ్యకశిపు కూడా అంతే. హిరణ్యకశిపు కూడా ఇంకొక ఉదాహరణ అన్నమాట. మనకి కశ్యప ముని కొడుకు అన్నమాట హిరణ్యకశిపు. చాలా బాగా చదువుకుంటాడు, చాలా మంచి జ్ఞానం ఉంటది. కశ్యప ముని దగ్గర పుడతాడు కాబట్టి ఆయనకి అన్ని వేదాలు అవన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఆయనకి కూడా ఒక జనరల్ గా ఇప్పుడు హిరణ్యకశిపు ఇద్దరు ట్విన్ బ్రదర్స్ అన్నమాట, ఇద్దరు కమల పిల్లలు. హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏడుస్తుంటే వాళ్ళ చుట్టాలందరూ అతను చెప్తాడంట, ఈ హిరణ్యకశిపు చెప్తాడంట, ఈ ఆత్మ శాశ్వతమైనది, శరీరం శాశ్వతమైనది కాదు, ఇలాంటి జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడంట. కానీ అతను ఆచరించలేకపోయాడు అనమాట. అతనికి కూడా మైండ్ లో ఏంటంటే ఇది హిరణ్యాక్షుణ్ణి విష్ణుమూర్తి చంపాడు కాబట్టి, మా తమ్ముడిని చంపాడు కాబట్టి నేను అతన్ని చంపేయాలి అనే, అతన్ని జయించాలి అనే ఇదిలో ఉంటాడు అనమాట. సో జ్ఞానం ఉన్నా సరే అంత గర్వం ఉంటే ఏమవుతుందంటే వినాశనానికి దారితీస్తుంది, రావణుడు ఎగ్జాంపుల్. కానీ శక్తి ఎలా శక్తిగా మారుతుందంటే హనుమంతుడిని ఆరాధన చేస్తే మనకి హనుమంతుడిలాగా శక్తిగా మారిపోవచ్చు. హిరణ్యకశిపు లాగా ఉంటే గనుక అతను కూడా అలా పతనానికి అయిపోతాడు కదా. సో మనకి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జ్ఞానం, శక్తి ఇవన్నీ ఎప్పుడు మనకి సఫలం అవుతాయి అంటే భక్తి ఉన్నప్పుడే సఫలం అవుతాయి అన్నమాట. జ్ఞానం ఎప్పుడైనా సరే వినయాన్ని పెంచాలంట. భక్తి లేని జ్ఞానం వాళ్ళకి పతనాన్ని ఇస్తుంది అనేది మనం ఈ 3 ఎగ్జాంపుల్స్ నుంచి చూడొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే ప్రతిభ కన్నా కూడా మన ప్రవర్తన అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనకి చాలా మందికి చాలా స్కిల్స్ ఉంటాయి, చాలా ప్రతిభ ఉంటుంది, కానీ ప్రవర్తన మంచిగా ఉండదు. అప్పుడు వాళ్ళని మనం ప్రశంసిస్తామా? ప్రశంసించం మాతాజీ. లేదు మాతాజీ. లేదు కదా. సో అందుకనే ప్రహ్లాదుడికి 5 సంవత్సరాల వయసే చెప్పాలంటే. అయినా సరే నారద మహాముని ఆయన కడుపులో ఉన్నప్పుడు చెప్పిన భాగవతంతో అతని జీవితం మారిపోతుంది అనమాట. మంచి భక్తుడైపోతాడు. ఎందుకంటే అతని లోపల నుంచి చాలా శ్రద్ధగా వింటాడు, ఆ జ్ఞానాన్ని వినయంగా అర్థం చేసుకుంటాడు. అందుకనే అతను ఎంత భయంకరమైన పరిస్థితిలో పడినా సరే అతని భక్తి అనేది ఎప్పుడూ బ్యాక్ స్టెప్ వేయలేదన్నమాట. సో ఎలాంటి సిచ్యుయేషన్ లో కూడా జనరల్ గా ఎంత 5 సంవత్సరాల పిల్లలు కాదు, మనమైనా ఇప్పుడు ఎవరైనా మనల్ని పైనుంచి లోయలో నుంచి పడేస్తున్నారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? భయం వేస్తుందా? భక్తి, భయం వేస్తుంది. మనకి అంత భయం ఫెయిత్ వేస్తుంది. లేదు కదా. అవును మాతాజీ, అంత భయపడతాం ఫెయిత్, ముందు. భయపడతాం. సో ఆయనకి అంత ఫెయిత్ ఉందన్నమాట. అంత గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకి భగవంతుడి మీదే నేను ఆధారపడి ఉన్నాను అనే నమ్మకం అనేది అంత స్ట్రాంగ్ గా ఉందంటే, ఆయన ఎలాంటి సిచ్యుయేషన్లు, అంత ఘోరమైన సిచ్యుయేషన్స్ చూసినా కూడా ఆయన ఎప్పుడు భయపడలేదు. హరినామ స్మరణే చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అంటే భగవంతుడు నన్ను కాపాడతాడు అనే ఒక ధైర్యం నమ్మకం అనేది ఉంది, అది ఉందన్నమాట. సో ఆ భక్తి అనేది ఆ అలా ఉండాలన్నమాట. జ్ఞానం విజ్ఞానంగా ఉండాలి. ఇప్పుడు మనకి కూడా తెలుసు భగవంతుడు కాపాడతాడని, కానీ మనకి భయం లేకుండా ఉంటదా? ఉండదు ఉండదు కదా. మాతాజీ. మనకంత అలాంటి శ్రద్ధ దానికి లేదు మాతాజీ. మనకంత శ్రద్ధ నమ్మకం లేదు మాతాజీ. అవును. అదే మనకి ఒక చిన్న ఈ కథ కూడా ఉంటది కదా. ఒక బ్రాహ్మణుడు ఒక చెప్పులు కుట్టేవాడు, ఒక స్టోరీ ఉంటది, తెలుసు కదా మీ అందరికి. సో బ్రాహ్మణుడు ఒక రోజు బ్రాహ్మణుడికి ఈ చెప్పులు కుట్టే వాళ్ళకి నారద మహాముని కనిపిస్తారన్నమాట. అయితే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. బ్రాహ్మణుడు అని చెప్పులు కుట్టే అతను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో నారద మహామునిని కలుస్తారు. ఆయన అడుగుతారనమాట, నారద మహాముని మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను ఇలా వైకుంఠానికి వెళ్తున్నాను విష్ణుమూర్తిని కలవడానికి అంటారన్నమాట. అయితే విష్ణుమూర్తికి నా గురించి చెప్పండి అండ్ విష్ణుమూర్తికి నాకు ఎప్పుడు విముక్తి వస్తుందో అడగమని అడుగుతారనమాట ఇద్దరు. అయితే ఇలా విష్ణుమూర్తికి వెళ్ళినప్పుడు ఇలా ఇద్దరిని కలిశాను, మిమ్మల్ని ఇలా అడగమన్నారని చెప్తారనమాట నారద మహాముని. అయితే ఏం చెప్తారంటే విష్ణుమూర్తి ఏం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళకి ఈ విషయం చెప్పండి అని చెప్తారనమాట. ఏంటంటే సూది మొనలో నుంచి ఏనుగుని దురుస్తున్నారు అని చెప్పమని చెప్తారనమాట. అయితే విష్ణుమూర్తి దగ్గర నుంచి మళ్ళా రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళా బ్రాహ్మణుడిని కలుస్తారనమాట. బ్రాహ్మణుడిని కలిసినప్పుడు నా గురించి చెప్పారా అంటే చెప్పాను అంటారు. మరి విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే, మీకు ఇలా చెప్పమన్నారు విష్ణుమూర్తి, ఆయన సూది మొనలో నుంచి ఏనుగుని దూర్చడానికి బిజీగా ఉన్నా అని చెప్పమన్నారు అని చెప్తారు. బ్రాహ్మణుడు చాలా నాలెడ్జ్ ఉన్నతను అనమాట. అతను బాగా వేదాలు అన్ని తెలుసుకున్న అతను ఆ నాలెడ్జ్ కూడా అందరికీ చెప్తూ ఉంటాడు. అయితే ఏమంటాడు, నారద మహాముని ఏం చెప్తున్నారు మీరు, అసలు ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఈ సూది మొనలో నుంచి ఏనుగుని దూర్చడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇంక వేరే పని లేదా విష్ణుమూర్తికి, ఇది ఎలా ఎందుకు చేస్తారు, నేను నమ్మట్లేదు అన్నట్టుగా చెప్తారనమాట.
ఇంకా సరే అక్కడి నుంచి మళ్ళా ఈ వెళ్తూ ఉంటే చెప్పులు కుట్టే అతను కనిపిస్తాడనమాట. చెప్పులు కుట్టే అతను కనిపిస్తే మళ్ళీ అడుగుతారనమాట. ఆ చెప్పులు కుట్టే అతను అడుగుతారు, "ఏం చేస్తున్నారు? భగవంతుడి గురించి నా గురించి చెప్పారా భగవంతుడికి?" అంటే, "చెప్పాను. ఇలా చెప్పమన్నారు. ఆయన ఇలా బిజీగా ఉన్నా అని చెప్పమన్నారు" అంటే ఆయనకి చాలా ఆనందంగా చక్కగా గెంతులేస్తూ ఆనందపడుతూ ఉంటాడనమాట. "ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? నీకు నమ్మకం ఉందా? అలా సూది మొనలో నుంచి ఏనుగుని దూర్చడం అనేది నీకు నువ్వు నమ్ముతున్నావా?" అంటే, "ఎందుకు నమ్మను? భగవంతుడు ఏదైనా చేయగలడు. ఇంత చిన్న గింజ నుంచి ఇంత పెద్ద అశ్వత్థ వృక్షం మర్రి చెట్టు లాంటిది వచ్చినప్పుడు, ఇంత చిన్న గింజ నుంచి ఇలా సూది మొన నుంచి ఏనుగుని దూర్చడం భగవంతుడికి పెద్ద పనా ఏంటి?" అని అంటాడనమాట. అతనికి అంత నమ్మకం ఉందనమాట. అతనికి నాలెడ్జ్ లేకపోయినా గూడా భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఇతనికి బ్రాహ్మణుడికేమో జ్ఞానం ఉంది గానీ నమ్మకం లేదనమాట. సో, వాళ్ళిద్దరికీ ఆ డిఫరెన్స్ ఉందనేది, అది జ్ఞానానికి భక్తి అనేది లేకపోతే, దాన్ని ఆచరణలో పెట్టలేకపోతే దానివల్ల ఉపయోగం లేదనేది మనం తెలుసుకోవచ్చనమాట. సో, బ్రాహ్మణుని జ్ఞానం వల్ల అతనికి చాలా చాలా జన్మలు పడతది. అతను ముక్తి లభించాలంటే. కానీ ఈ చెప్పులు ఆయనకి భక్తి, విశ్వాసం ఉన్నాయి కాబట్టి కృష్ణుడికి ఆయన ఆ జన్మలోనే భగవద్ధామానికి చేరుకుంటాడనమాట. సో, మనం గూడా అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం పెంచుకోవాలనమాట భగవంతుడి మీద. ఊరికే విని ఓకే, బ్రాహ్మణునిలాగా కొన్ని నమ్మటం, కొన్ని నమ్మకపోవడం అలాంటియి ఉండకూడదనమాట. ఆ భక్తి ఉన్నప్పుడే మనకి, అందుకనే భగవద్గీత చదువుకున్న తర్వాతే భాగవతం చదవమంటారనమాట. భాగవతం స్టోరీ రూపంలో చాలా బావుంటాయి. కానీ దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ ఎళ్ళమని చెప్తూ ఉంటారనమాట. సో, మనకి సుధాముడిది గూడా ఒక చిన్న స్టోరీ మాట్లాడుకోవచ్చు మనం. సుధాముడిది గూడా ఆహ్, ఆయన ఆయన ఎంత భక్తుడంటే, సుధాముడి భార్య కేవలం మనమందరం అనుకుంటాం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు గాబట్టి, కృష్ణుడు ఫ్రెండ్ గాబట్టి ఆవిడ డబ్బుల కోసం పంపిస్తదని అందరూ అనుకుంటారు. అవునా కాదా? అవును మాతాజీ. అవును మాతాజీ. కానీ సుధాముని భార్య చాలా, ఆవిడ కూడా చాలా భక్తుడు. భక్తురాలు. యాక్చువల్‌గా ఆవిడ ఎందుకు హరే కృష్ణ మాతాజీ కుచేలుడు కదా మాతాజీ. కుచేలుడు, సుధాముడు కూర్చోండి. ఒకటే మాతాజీ. అయితే సుధాముడి భార్య ఎందుకు ఆయన్ని కృష్ణుడి దగ్గరికెళ్ళమని పంపిస్తదంటే, ఆవిడ గూడా వాళ్ళ మిగతా జీవాల గురించి ఆలోచించి అట్లా చేస్తదనమాట. అంటే ఆమె గూడా ఎంత దయామయురాలంటే ఆమె కోసం గాదు, వాళ్ళ భర్త, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో, వేరే జీవులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆవిడ అలా చెప్తారనమాట. అంతేగాని ఆయన ఎళ్లి చాలా మంచి స్నేహితుడున్నాడు, చాలా సంపద ఉన్న స్నేహితుడు, వాళ్ళ నుంచి తీసుకురామని గాదు. సుధాముడికి, అతని భార్యకి తెలుసు కృష్ణుడు భగవంతుడని. భగవంతుడి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఆ ప్రేమ మీద చెప్తుందనమాట. అంతేగాని తనకేదో కావాలని స్వార్థంగా ఏమి చెప్పదనమాట తను గూడా. అందుకని ప్రేమ అనేది ఎప్పుడు తీసుకోవడంలో ఉండకూడదనమాట. ఇవ్వడంలో ఉండాలనేది మనం ఆమె నుంచి కూడా నేర్చుకోవచ్చనమాట. సో, ప్రేమ అంటే ఆహ్, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, వారి గురించి త్యాగం చేయడం, అవసరం ఉన్న సమయంలో నిలబడటం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం గదా! సుధామ భార్య గూడా, అందుకని సుధామ గూడా తన కోసం ఎళ్ళడనమాట. తన భార్య కోరికను గౌరవించి ఎళ్తాడనమాట ఆయన గూడా. సుధామకు కూడా ఆయనకెళ్ళి తన గురించి అడగాలని ఆయనకు కూడా ఉండదు. సుధామ గూడా తన భార్య కో కోరింది కాబట్టి వెళ్తాడు. సుధామ భార్య ఏమో సుధామ కోసం, పిల్లల కోసం కోరుతుంది. అలా వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం చేయరనమాట. వాళ్ళది గూడా నిస్వార్థమైన, నిజమైన ప్రేమ అని మనం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి. సుధామ ఇంకా ద్వారకాకొచ్చినప్పుడు ఆయన దుస్తులు చిరిగిపోయి ఉంటాయి. ఆయన శరీరం చాలా నీరసంగా ఉంటది. ఇంకా ఆయన చేతిలో ఒక చిరిగిపోయిన మూటలో ఒక 4 పిడికిల అటుకులుంటాయన్నమాట. అవి గూడా వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ భార్య పక్కింటికెళ్ళి అడిగి తీసుకొని వచ్చి ఇస్తదన్నమాట. అయితే కృష్ణుడి దగ్గరికెళ్ళినప్పుడు సుధామ ఇవ్వడానికి సంశయిస్తారు గదా! అవును వెంటనే మాతాజీ. ఇవ్వరు. హ్మ్. కానీ కృష్ణుడే తీసుకొని తినేస్తారనమాట. అంటే ఏంటంటే, నేను భగవంతుడికి ఇచ్చే అంత నా నేనంత అర్హుడిని కాదు అని ఆయన అనుకుంటారంట. నేను భగవంతుడుకి సమర్పించే అంత అర్హత నాకు లేదు అని అనుకుంటారంట. అందుకని ఇవ్వరంట. అంతేగాని ఏదో ఇంత సంపద ఉంది, ఈ అటుకులిస్తే ఆయనకేం ఉపయోగం అనే ఉద్దేశ్యం కాదనమాట ఆయనది. ఆయనది ఉద్దేశ్యం ఏంటంటే, ఆయనది భక్తి, ప్రేమ అన్నమాట కృష్ణుడి పట్ల.
కృష్ణుడు ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడని తెలుసు, ఎలాంటి పొజిషన్ లో ఉన్నాడు, ఎందుకంటే కృష్ణుడే భగవంతుడు అని తెలుసు. ఆయనతో సమీపంగా సాన్నిహిత్యంగా ఆయన కాలం గడిపిన విషయం కూడా మనకు తెలుసు కదా. చిన్నప్పుడు సందీపన్ ముని దగ్గర ఇద్దరు కలిసి చదువుకుంటారు కదా. ఆయన గురించి బాగా తెలుసు, ఆయన భగవంతుడు అని తెలుసు. ఆయన్నే వాళ్ళు ఎప్పుడు పూజిస్తారు. కానీ ఎందుకు ఇవ్వలేదంటే నాకంత అర్హత లేదు అనే ఉద్దేశంతో మాత్రమే ఇవ్వరు అనమాట. సో అంత నిస్వార్థమైన ప్రేమ అనేది ఉంటుందన్నమాట. సో అది నేను భగవంతుడికి ఏమన్నా ఇవ్వగలనా, నేను అన్న నిజమైన ప్రేమ ఉంటుందన్నమాట. ఆ గుణం సుధాముడి నుంచి మనం కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే మనకి భక్తి అనేది, ఇంటెన్షన్ అనేది మనకి ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన మైండ్ లో ఏముంటుంది, మన ఉద్దేశం ఏంటి అనేది ఇంపార్టెంట్. మనం ఏమి ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం అనేది కృష్ణుడు చూడరు అనమాట. ప్రేమ అనేది, భక్తి అనేది చూస్తూ ఉంటారు కృష్ణుడు. సో ఎలా అనిపించినాయి మీకు కథలు? బాగున్నాయి మాతాజీ, బాగున్నాయి మాతాజీ. ఇది భక్తి, బాగుంది మాతాజీ. భక్తి, ఎగ్జాంపుల్ జ్ఞానము భక్తి భక్తి గురించి జ్ఞానము బాగా అది. చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పార్వతీ మాతాజీ వస్తుందంటే మంచి మంచి స్టోరీలు ఇస్తుందని మేము చూడంగానే అనుకుంటూనే ఉంటాం మాతాజీ. అక్కడ జూమ్ లో లింక్ పెట్టంగానే మీ పేరు పెట్టంగానే అనుకుంటూనే ఉంటాం మాతాజీ. నేనైతే థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా స్టోరీస్ రకంగా చెప్తారు మాతాజీ. మంచిది మాతాజీ సెక్షన్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే మనం హరే కృష్ణ కొంచెం మాతాజీ. టైం ఉంది కదా, గీతా మహత్యం అనేది ఒకటి చూద్దాము. హరే మనం లాస్ట్ టైం చూడలేదు కదా. భగవద్గీత ఎందుకు చదవాలని శివుడు పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అనమాట. శివుడు చెప్తారనమాట. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. మాతాజీ వీలైతే చైతన్య మహాప్రభు గురించి కూడా చెప్తూ ఉండండి మాతాజీ అప్పుడప్పుడు. షూర్ మాతాజీ, తప్పకుండా. చందన మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ కాదు మాతాజీ, క్లాస్ అయిపోయింది అనుకోని ఎలా అనిపించిందో షేర్ చేద్దామని హ్యాండ్ రైస్ అవునా? చేశాను మాతాజీ. ఓకే ఫైన్ మాతాజీ, కంటిన్యూ చేయండి. నేను లాస్ట్ లో చెప్పండి మాతాజీ, నేను అది ఓపెన్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. అదే మాతాజీ, నాకు స్టోరీస్ క్లాసెస్ బాగా అనిపించాయి మాతాజీ. మీరు ఇప్పుడు మాతాజీ వాళ్ళు షేర్ చేశారు కదా, స్టోరీ క్లాసెస్ నిజంగానే మనకి గర్వం పొగరు ఉంటే ఎవరిని ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అనేది ఈ రోజు క్లాసెస్ లో అది బాగా అర్థమైనాయి మాతాజీ నాకు కూడా. హరి బోల్. చాలా బాగా అనిపించింది మాతాజీ. శ్లోకాస్ క్లాసెస్ కన్నా కూడా ఈ రోజు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది మాతాజీ నాకు. హరి బోల్ మాతాజీ. సో మనకి భగవద్గీత గీతా మహాత్మ్య అని ఒకటి ఉంటుంది అనమాట. అది మనకి పార్వతీదేవికి శివుడు చెప్తారనమాట. పద్మపురాణం నుంచి రిఫరెన్స్, ఇది పద్మపురాణం నుంచి తీసుకున్నారు. అయితే భగవద్గీత మహిమను చెప్తారనమాట. పార్వతీదేవి అడుగుతుందంట శివుణ్ణి, మీకు చాలా తత్వజ్ఞానం తెలుసు, మీ దయ వల్ల నాకు కృష్ణుడి గురించి తెలిసింది, ఆయన మహిమల గురించి తెలిసింది, అండ్ ఇంకా శ్రీమద్ భగవద్గీత గురించి చెప్పండి అని అడుగుతుంది అనమాట. దాని గురించి తెలుసుకోవడం వల్ల నాకు ఇంకా కృష్ణుడి మీద భక్తి పెరుగుతుంది, కాబట్టి దాని గురించి నాకు చెప్పండి అని అడుగుతారనమాట పార్వతీదేవి. అప్పుడు శివుడు ఇలా చెప్తారనమాట. మనం ఈ మొత్తం 7 ఉంటాయి, మనం ఒక్కొక్కటి చదివి దాని అర్థం తెలుసుకుందాము. ఒక 5-10 minutes లో అయిపోతుంది. నేను ఇది రిసైట్ చేస్తాను, మీరు నా తర్వాత రిసైట్ చేయండి, నన్ను మ్యూట్ చేసుకోండి. గీతాధ్యయనశీలస్య గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. పూర్వజన్మ కృతాని చ. ఎవరైనా ఇది మీనింగ్ చదవాలంటే హ్యాండ్ రైస్ చేయండి. కళావతి మాతాజీ చదవండి ఇది. ఒక వ్యక్తి భగవద్గీతను చాలా నిజాయితీగా మరియు పూర్తి గంభీరముగా చదివితే భగవంతుని దయ వల్ల అతని గత దుష్కర్మల ప్రతిచర్యలు అతనిపై ప్రభావము చూపవు. గీతా మహత్యము 2 భగవద్గీత చివరి భాగములో 18:66 భగవంతుడు చాలా బిగ్గరగా ఇలా అంటున్నాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
సో గీతాధ్యయనం చేయడం వల్ల ఏమవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. గంభీరంగా అంటే డిటర్మైండ్ గా మనం సిన్సియర్ గా చదివితే గనక, డిటర్మినేషన్ తో చదివితే గనక ఆ, భగవంతుడి దయ ఎలా ఉంటుందంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా మన మీద ప్రభావం చూపించవు అనమాట. భగవద్గీత అంత బాగా చదివితే, అంత సిన్సియర్ గా చదివితే. దానివల్ల మనకి శివుడు పార్వతీదేవికి చెప్తున్నారు అనమాట ఈ విషయం. గీతాధ్యయనం చేయడం వల్ల మన పూర్వజన్మలో పాపాలు కూడా పోతాయని పాపాలు. చెప్తున్నారు. సో నెక్స్ట్ ది సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ. అహం త్వం సర్వ పాపేభ్యో అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. జై శ్రీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం స్క్రీన్ సరే. అన్ని రకముల మతాలను విడిచిపెట్టి నాకు మాత్రమే శరణాగతి పొందు. నేను నిన్ను అన్ని పాపముల ప్రతిచర్యల నుండి విడిపిస్తాను. భయపడకు. ఈ విధంగా ప్రభు తనకు లొంగిపోయిన వ్యక్తికి అన్ని బాధ్యతలను తీసుకుంటాడు మరియు అటువంటి వ్యక్తికి అన్ని పాపాలు ప్రతిచర్యల నుండి పరిహారం చెల్లిస్తాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే శివుడు పార్వతీదేవికి ఏం చెప్పారు? ఇవన్నీ పాపాలు పూర్వజన్మలో పాపాలు కూడా పోతాయని మీకు భగవద్గీత చదివితే అని చెప్పారు కదా. అయితే భగవద్గీతలో కృష్ణుడే చెప్పారు అనేది రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. 18.66 లో 18వ అధ్యాయం 66వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు, అన్ని రకాల మతాలని వదిలేసి నాకే శరణాగతి పొందితే గనక నీ పాపాపు చర్యల నుంచి నేను విడిపించేస్తాను, భయపడద్దని చెప్తున్నారు అనమాట. అహం త్వం సర్వ పాపేభ్యో, నేనే మీ పాపాలన్నీ తీసేస్తాను. మోక్షయిష్యామి మా శుచః అని చెప్తున్నారు, మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము. మల నిర్మోచనం పుంసం మలనిర్మోచనం పుంసం జల స్నానం దినే దినే జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. సంసార మలనాశనం. ఉషా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకరు ప్రతిరోజు నీటిలో స్నానం చేయడం ద్వారా తనను తాను శుభ్రపరచుకోవచ్చు. కానీ భగవద్గీతలోని పవిత్ర గంగాజలంలోని ఒకసారి పూర్తిగా స్నానం చేస్తే అతనికి భౌతిక జీవితంలోని మురికి పూర్తిగా తొలగిపోతుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనం అంటే మల నిర్మోచనం పుంసం జల స్నానం దినే దినే, మనం స్నానం చేస్తే మనకి శరీరం మీద ఉన్న మురికి అంతా పోతుంది కదా. కానీ మన లోపల ఇంటర్నల్ గా ఉన్నది పోవాలంటే గనక గీతామృత స్నానం చేయమని చెప్తున్నారు అనమాట. అంటే భగవద్గీతని పవిత్ర గంగాజలంతో పోలుస్తున్నారు ఇక్కడ. గంగాజలంలో స్నానం చేస్తే మనకి ఎంత పుణ్యం వస్తుందో భగవద్గీతలో స్నానం చేయడం అంటే భగవద్గీత వినడం ద్వారా మనం తెలుసుకోవడం ద్వారా మనకి లోపల ఉన్న మురికి కూడా పోతుందని చెప్తున్నారు అనమాట. సంసార మలనాశనం అంటున్నారు. సంసారం అనే డర్ట్ ఏదైతే మనకు అంటుకుంటుందో అదంతా నాశనం అయిపోతుందని చెప్తున్నారు అనమాట. గీతా సుగీత కర్తవ్య హిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మద్వినిశ్రుత. మంజులా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
భగవద్గీతను పరమాత్ముడు చెప్పినందున మరే ఇతర వేద సాహిత్యాన్ని చదవవలసిన అవసరం లేదు. భగవద్గీతను శ్రద్ధగా మరియు క్రమం తప్పకుండా విధి చదవడం మాత్రమే అవసరం. ప్రస్తుత యుగంలో ప్రజలు ప్రాపంచిక కార్యకలాపాలలో మునిగిపోయారు. వారు అన్ని వేద సాహిత్యాలను చదవడము సాధ్యం కాదు, కానీ ఇది అవసరం లేదు. ఈ ఒక్క పుస్తకం భగవద్గీత సరిపోతుంది, ఎందుకంటే ఇది అన్ని వేద సాహిత్యాల సారాంశం మరియు ముఖ్యంగా దీనిని భగవద్గీత చెప్పినందున గీతా మహత్యం చెప్పబడిన విధంగా ట్రాన్స్లేషన్ కొంచెం తేడా వచ్చింది. భగవంతుడే స్వయంగా చెప్పారు అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇక్కడ చెప్పారు కదా, యా స్వయం పద్మనాభస్య, పద్మనాభుడే స్వయంగా చెప్పారు. ఆయన ముఖ పద్మ వినిశ్రుత, ఆయన ముఖం నుంచి, ఆయన నోటి నుంచి ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి భగవద్గీత మిగతా సాహిత్యాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. కానీ మనం చదవటం కూడా చదవలేము. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదివిన తర్వాత లాస్ట్కి నేర్చుకునేది ఏంటంటే భక్తి చేయమని. అవన్నీ చదవాలంటే మనకి అంత టైం లేదు, అంత జ్ఞానం లేదు, అంత మెమరీ కూడా ఉండదు అనమాట మనకి. అది లేదు కాబట్టి మనం చదవట్లేదు, కానీ అవసరం కూడా లేదు. అన్నిటి సారం మనకి భగవంతుడే స్వయంగా ఆయన నోటితో చెప్పారు. భగవద్గీత అది చదివితే సరిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. శివుడు పార్వతీదేవికి చెప్తున్నారు అన్నమాట. భరతామృత సర్వస్వం విష్ణువక్త్రాద్ వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. రజనీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. గంగా జలం త్రాగిన వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి భగవద్గీత యొక్క అమృతాన్ని తాగేవాడి గురించి ఏమి చెప్పాలి? భగవద్గీత మహాభారతం యొక్క విష్ణువైన అమృతం మరియు దీనిని అసలు విష్ణువైన శ్రీకృష్ణుడు స్వయంగా మాట్లాడాడు. భగవద్గీత దేవదేవుని నోటి నుండి వస్తుంది మరియు గంగా నది భగవంతుని పాదపద్మముల నుండి ఉద్భవిస్తుందని చెబుతారు. అయితే నోటికి మరియు పరమాత్మని పాదపద్మములకు మధ్య ఎటువంటి తేడా లేదు, కానీ నిష్పాక్షిక అధ్యయనం ద్వారా భగవద్గీత గంగాజలం కంటే కూడా ముఖ్యమైనదని మనం గ్రహించవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే భరతామృత సర్వస్వం విష్ణువక్త్రాద్ వినిశ్రుతం గీత గంగోదకం పిత్వ పునర్జన్మన విద్యతే అంటున్నారు. అంటే గంగాజలం తాగితే మోక్షాన్ని ఎలా పొందుతారో భగవద్గీత అనే అమృతాన్ని తాగడం వల్ల కూడా గంగాజలం తాగిన వాళ్ళకే మోక్షాన్ని లభిస్తే ఇంకా భగవద్గీత అనే అమృతం తాగిన వాళ్ళకి ఇంకెలా ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. విష్ణుమూర్తి అంటే శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పిన గీత గంగోదకం తాగడం వల్ల పునర్జన్మ ఉండదని చెప్తున్నారు అన్నమాట. పునర్జన్మ ఉండదంటే మనం వైకుంఠానికి వెళ్ళిపోతామని అర్థం అన్నమాట. సర్వోపనిషదో గవో దోగ్ధ గోపాల నందనః పార్థో వత్స సుధీర్ భోక్తా దుగ్ధం గీతామృతమహత్. మాతాజీ చదవమంటారా? పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ. పావని మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఈ గీతోపనిషత్తు భగవద్గీత అన్ని ఉపనిషత్తుల సారాంశం ఒక ఆవు లాంటిది. మరియు గోపబాలుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణుడు ఈ ఆవుకు పాలు పితుకుతున్నాడు. అర్జునుడు ఒక దూడ లాంటి వాడు మరియు పండితులైన పండితులు మరియు స్వచ్ఛమైన భక్తులు భగవద్గీత యొక్క అమృత పాలను త్రాగాలి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
సర్వోపనిషదో గవో అని చెప్తున్నారు. అంటే సర్వోపనిషత్ అన్ని ఉపనిషత్తుల సారం ఈ భగవద్గీత. అయితే ఈ భగవద్గీతని ఒక ఆవుతో కంపేర్ చేస్తున్నారు. ఆ ఆవు పాలు పితికేది ఆ గోపాలుడు అని చెప్తున్నారు అనమాట. ఆ నందనందనుడు గోపాలుడు అని చెప్తున్నారు. ఇంకా ఎవరైతే అర్జునుడు పార్థో వత్స సుధీర్ భోక్త, ఈ ఈ అర్జునుడు ఎవరైతే ఉన్నారో ఆ పాలని తాగుతున్నాడు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఆ భగవద్గీత ఈ ఉపనిషత్తులు వేదాలన్నీ సారాన్ని ఆ పాల రూపంలో గోపాలుడిలాగా పెతుకుతుంటే దాన్ని ఎవరు తాగుతున్నారు? అర్జునుడు తాగుతున్నారు అన్నమాట. ఆ అమృతాన్ని తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అలానే మనం కూడా భగవంతుడు మనకు అర్జునుడి ద్వారా ఆ పాలన ఇస్తున్నారు కాబట్టి మనం కూడా తాగి ఆ అమృతాన్ని తాగి వైకుంఠాన్ని చేరుకోమని చెప్తున్నారు అన్నమాట. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రస్తస్య నామాని యాని. ఏకో మంత్రస్తస్య నామాని యాని. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. కర్మాపి తస్య ఏకం దేవస్య తస్య సేవ. సేవ. ఈశ్వరరావు ప్రభు మీరు చదవండి. హరే ప్రభుజీ కృష్ణ కి అవకాశం ఇద్దాం. ఓకే. ఈ రోజుల్లో ప్రజలు ఒకే గ్రంథము, ఒకే దేవుడు, ఒకే మతం మరియు ఒకే వృత్తిని కలిగి ఉండాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. అందువల్ల ఏకం శాస్త్రం దేనికి దేవకీ పుత్ర గీతం ఒకే గ్రంథం ఉండాలి. మొత్తం ప్రపంచానికి ఒకే సాధారణ గ్రంథం ఉండాలి. భగవద్గీత ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ మొత్తం ప్రపంచానికి ఒకే దేవుడు ఉండాలి. శ్రీకృష్ణ ఏకో మంత్రాలు తన్మనామాని మరియు ఒకే శ్లోకం, ఒకే మంత్రం, ఒకే ప్రార్థన. ఆయన నామ జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్మపి ఏకం తస్య దేవస్య సేవ. మరియు ఒకే పని ఉండాలి, పరమాత్ముని సేవ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. మనం ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక శాస్త్రం చదివితే చాలు. అది కూడా దేవకీ పుత్ర గీతం. దేవకీ పుత్రుడు అంటే ఎవరు? కృష్ణుడే కదా. ఆయన పాడిన గీతం ఏంటంటే భగవద్గీత అన్నమాట. సాంగ్ ఆఫ్ గాడ్ అని కూడా అంటారు భగవద్గీతని. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఒకే ఒక దేవుడు ఎవరు? దేవకీ పుత్రుడు అన్నమాట, కృష్ణుడు. ఏకో మంత్ర తస్య నామాని యాని. అంటే ఒకే ఒక మంత్రం భగవంతుడి నామాలు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్మ కూడా ఒకటే అని చెప్తున్నారు. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. అది ఏంటంటే దేవస్య సేవ, భగవంతుని సేవ. అది కూడా కర్మ ఒకటి చేయాలంట. అది కూడా భగవంతుని సేవ చేయమని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ పార్వతీదేవికి శివుడు చెప్పారనమాట ఈ గీతా మహత్యం గురించి. ఈ గీత ఎందుకు చదవాలి, దాని వల్ల ఉపయోగం ఏంటి అని భగవంతుడు పార్వతీదేవి అది చెప్పడం వల్ల నాకు ఇంకా కృష్ణుడి మీద భక్తి పెరుగుతుంది కాబట్టి అది చెప్పమని అడుగుతారు పార్వతీదేవి. సో అలా శివుడు చెప్తారనమాట ఇలా. గీతా మహత్యం కి జై. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఒక 8 minutes లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. ప్రశ్నలు ఉంటే అడగండి. PDF పెట్టండి మాతాజీ గ్రూప్ లో. లింక్ పెడతా మాతాజీ. ఓకే. ఆన్లైన్ లింక్ ఉంది, పెడతాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ. ప్రణామ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్.